వెల్కమ్ టు సిటీ 99. శ్రీ అమృతానంద సరస్వతి ఆధ్వర్యంలో కామాఖ్య అమృత శోధన వారిచే శతచండీ యాగం నిర్వహిస్తున్నామని 108 హోమకుండాలతో 1008 మంది భక్తులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గణేష్ గురుస్వామి అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని నాగవలి నదీ తీరంలో ఆదివారం పేట వద్ద ప్రముఖ దేవాలయం బాల త్రిపుర సుందరి కాలభైరవ దేవాలయంలో యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ గురుస్వామి మాట్లాడుతూ ప్రపంచ శాంతి సౌభాగ్యం కొరకు ఈ హోమం ఎంతో ఉపకరిస్తుందని, ఇందులో పాల్గొన్న భక్తులకు సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అన్నారు. నదీ తీరంలో ఇటువంటి చండీ యాగం నిర్వహించడం వల్ల ఆది పరాశక్తి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. హోమాగ్ని జ్వాలలతో వేద మంత్రాలతో ఈ ప్రాంతమంతా భక్తి పారవశ్యంతో పునీతమైంది. ఈ చండీ హోమంలో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అన్ని మిరియాలు వేస్తాను. మెట్రో वर्ष सहस्राणि बाहुप्रवणो भूत्वात्पति बलोन्मत्तो महामाया विमोहितो स्वाहा भक्तवन्तो वरोस्मत्तो व्रियतामिति केशवं स्वाहा भगवानुवाच स्वाहा एकमत्तु नेतुष्टा मम वद्यापवापि स्वाहा ज्ञानवरेणात्र एतवद्गुरुतं मम स्वाहा उवाच स्वाहा पञ्चतापि विधि तदा सर्वमापोमयं जगत् स्वाहा तथा साजिते तो मधुकैडवो दुरात्मान मतिवीर्य पराक्रमो स्वाहा वेदनकपट्या भवता सप्तचक्रवता उर्ध्वा चक्रेण वैचन्दी जगनीसर सीतयो स्वाहा एवमेषा समुत्पन्ना ब्रह्मणा संस्था स्वयं प्रभावमस्तु देव्यास्तु भूयश्रणुदामते ऐं ओं स्वाहा శివుడు అన్నమాట. అది ఇంకోటి ఉంది కదా కింద పెట్టారు చూడండి, అది శక్తి అమ్మవారి యొక్క కర్ర. కాబట్టి అంటే ఆ తాంబూలాన్ని అగ్నిలో వేస్తుండండి. ఒకళ్ళు ఎవరైతే నా వైపు తిరుగున్నారో ఆ పురుషులు దాన్ని పట్టుకుంటారు కదా, మిగతా వాళ్ళందరూ చైన్గా ఒకళ్ళొకళ్ళు పట్టుకోండి, అందరూ వేసినట్టు అయిపోతుంది. ఏమా అందరూ ఒకళ్ళొకళ్ళు పట్టుకుని భవిష్యత్తు అనగానే వేయబోలు రావాలి. అందులో ఏంటంటే ఆ కొంటలో పెట్టి దాంట్లో పైన ఇప్పుడు ఏదైతే ఉందో శివయ్యతో ముందు వచ్చినప్పుడు ఆ తాంబూలాన్ని మనం మహాకాళీదేవికి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న ఆచారమే. మన ఇంటికి ప్రీత్యర్థే మధ్యమ చరిత్ర జపే వినియోగ ధ్యానం ఓం మక్షస్త్రం దేశం విదేవ్యా సహ తత్ర మహాసుర కోటి కోటి సహస్రేషు దధానాం సత్యవాన్ సదా స్వాహ సహస్రోమ కూపేషు నిజరస్మిన్ దివాకర కాలంచ దంతవాన్ ఖడ్గం తస్మాత్ స్యాద్యస్య నిర్మలం స్వాహ स्वाहा कर्तानि समस्तावङ्गुली श्यामस्वकर्मदोषस्य परसंजात निर्मलं स्वाहा स्वाहा ब्रह्मणस्ते सापादा तदङ्गुल्योर्कतेज समसूनाचकराङ्गुल्यो कोभेरे चक्षुभोसकरालोका समुद्राशकं परे स्वाहा सदाचेरु सकराक्षमहीतरा देवाचमुदा तामोतु सिंहवाहिनी स्वाहा पातालं तदुज्जानि स्वनेन तं स्वाहा सहस्रेण समन्ताद्व्याप्तिसंततप्रवृत्ति तया देवस्य दिशं स्वाहा शास्त्रे बहुधा मुक्ते रानीति दिगन्त्रं महिषासुरचेनाक्षे चिक्षुराक्षो महासुर स्वाहा सामरस्य चतुरङ्गबलङ्गतरतरामयि षड्विराक्षो महासुर स्वाहा
తారాంచ సహస్రేణ మహామనుపజ్జా సద్వినీతిరసులో మా మహాసుర స్వాహా ఓంకారం సదైషగ్రాశ్వరు ఇదే రణే గజమాది సస్లోగే రణేగే పరివారిత స్వాహ సోరధానం కోట్యాచ యుద్ధే తస్మిన్ యుద్ధత ఫిరాలా సుతన్యేం స్వాహ సంచితస్సో దుఃఖేన క్షయం కోసో గమిష్యతి యత్రేవ ప్రణోజితు విఘ్నేశ్వరందు శ్రుతి రాజోవాచ స్వాహ రుక్కాయన్నే మనసా సచిత ఇక్రామ సమాధి నామ వైశ్వ సచివత్వ పాతుమా స్వాతతో యదనేయం ఇతరహం తేన సంవిదం జ్ఞానిమస్య సమస్తస్య జంతుర్విషయ అమృతసర్వే సురాయతమేరు గ్రీసింగం తోయ వర్షేణ తోయదా స్వాహ తస్య చిత్వా తతో దేవి లీలయో వా సరోత్కర్షగాత్మర్గాన్ పాణ్య అవతారం దైవవాచనం స్వాహా చేదన సద్వదం శాస్త్రం వ్యావచాపగాత్రేషు జన్మదనరాసలా వృక్షాదివేహనాంత వశే కరలాస కరలాస్పాత స్వాహ రామాతే శోణ్యామాశ్చోన్నతం వాష్టాంగిని పాదేన బాణై సామ్రాజ్యలాత్మకం స్వాహా సర్వకర్మేంద్ర దేవాది మహామంత్రి ద్రాక్ష సురేణ జగనాపరమేశ్వరి స్వాహ శాసన పాత పాతయామాస వర్షద సంతరం ధర్మకం శోభం శరణ్ నవ్యమక్షయం స్వాహా ఏవం సంక్షేమానితో సైన్యమైషాశ్రామాయేణ సురోపిత దాస్యమాస స్వాహా పుణ్యస్స ఖండం ఖండం యోర్జన సాసారలాసో నివేశంద్రసో జన స్వాహ సమాధాత్మా మాపు తత్ర మహాసర దృష్ట్వాచ్య నీడాకం స్వాహ భద్రకాళ్యం మహాశ్ర శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ గురుభ్యో నమః సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరంపరం దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమం అమృతానంద పర్యంతం వందే గురుం పరంపరం శ్రీ గురు సర్వకారణ భూతాశక్తి. ఈరోజు శ్రీ 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 బాలా త్రిపుర సుందరి కాలభైరవపీఠం నందు విశేషముగా 1080 మందికి తగ్గకుండా సహస్ర చెడ్డీ హోమం అనేది జరిపించుటకు శ్రీ శ్రీ అమృతానందనాథ గురూజీ వారి దివ్య ఆశీస్సులతో శ్రీ వేణుశ్యామ గారి శ్రీ విద్య ఉపాసకులచే విశేషముగా భక్తులందరూ సమూహంతో ఈ పీఠంలో సహస్ర చండీ చేయడం జరుగుతుంది. లోక కళ్యాణార్థం సర్వులకి కూడా చండీ హోమం, సామాన్యుడు కూడా చండీ హోమం తన ఇంట్లో చేసుకోవాలనే కళ నెరవేరాలనే తాపత్రయంతో అమ్మ వేణుశ్యామ గారు ఈ కార్యక్రమం ఆవిడ సంకల్పించారు. కాలభైరవ అష్టమి నాడు మార్గశిర మాసంలో నదీ తీరాన ఈ హోమం చేస్తే బాగుంటుంది, సహస్ర చండీ హోమం అని ఆవిడ సంకల్పం చేసి ఎప్పటి నుంచో అనుకుంటున్న సంకల్పం ఈరోజు నెరవేరింది. భక్తులందరూ కూడా బాగా స్పందించారు. అందరూ కూడా హోమంలో పాల్గొని అమ్మవారు చెప్పినట్లుగా విశేషంగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరూ కూడా చండీ బాగా చేసుకుంటున్నారు. వారికి అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణం కలుగుతాయి.